శ్రీ విద్యాభక్తి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. వీరి సంపూర్ణ జీవితం ఎలా ఉంటుంది, వీరి ఎదుగుదలను వీరు ఏ విధంగా ఆపుకుంటారనేది తెలుసుకుందాం. వీరు చాలా అందంగా ఉంటారు, అందాన్ని పోషించుకుంటూ ఉంటారు, అందాన్ని కాపాడుకుంటూ ఉంటారు, మంచి వస్త్రాలు ధరిస్తారు, మంచి తెలివితేటలు, ఆత్మస్థైర్యం, దేనినైనా నేను సాధించగలను అని వీరికి గొప్ప నమ్మకం అన్నమాట. చక్కని భావోద్వేగాలు వ్యక్తం చేయగలుగుతారు. ప్రతి విషయానికి తొందరపడరు. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించి ప్రేమిస్తారు, ఆలోచించి పెళ్లి చేసుకుంటారు. వ్యక్తిని అర్థం చేసుకున్నాక పెళ్లి చేసుకుంటారు. చదువుకోవాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. చదువుకొని ఉద్యోగాలు చేయాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగాలు కూడా చేస్తారు. చక్కని పెద్ద పెద్ద ఎయిర్ ఫోర్స్ కానీ, నేవీ కానీ, పోలీస్ కానీ ఇలాంటి ఉద్యోగాలు, గవర్నమెంట్ జాబ్స్ చేస్తారు. వీళ్ళు విదేశాలకు కూడా వెళ్తారు. వీరు విదేశాల్లో కూడా వ్యాపారం చేయగలిగే వాళ్ళు ఈ తులారాశిలో ఉంటారు. కుటుంబ రహస్యాలను జాగ్రత్తగా ఉంచుతారు. కుటుంబాన్ని బాధ్యతాయుతంగా ప్రేమిస్తారు. భర్తను బాగా ప్రేమిస్తారు. కుటుంబంతో ఎక్కువ కాలం గడుపుతారు. ప్రేమిస్తే మాత్రం వదలరు వీరు. వాళ్ళ బాధ్యత తెలుసుకొని ప్రవర్తిస్తారు. సేవ బాగా చేస్తారు. దైవభక్తి కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. దాన ధర్మాలు చేయాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది వీరికి. సుఖాలను భోగాలను అనుభవించాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. సుఖభోగాలను ఇష్టపడతారు. మానసికంగా తృప్తి ఉంటుంది. సంపాదనలో, చేసే పనుల్లో సంతృప్తి ఉంటుంది. జీవితాన్ని సంతృప్తికరంగా అనుభవిస్తారు. మానసికంగా ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. అలజడి, టెన్షన్ అనేటివి వీరికి ఉండవు. కోపం వస్తే మనుషులు కాదు వీరు. కోపం రానంత వరకు సౌమ్యంగా, సాఫ్ట్గా ఉంటారు. కోపంని మాత్రం తట్టుకోలేరు. విచక్షణారహితంగా కోపం వస్తూ ఉంటుంది. కోపంలో చెడ్డ పనులు చేసే అవకాశం కూడా ఉంటుంది. మంచి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. ఏ పనైనా బాగా చేయగలుగుతారు. ప్రతి విషయంలో చొచ్చుకొని పోగలుగుతారు. అన్ని విషయాలను సాధించుకోగలుగుతారు. వీళ్ళని రెచ్చగొడితే మాత్రం ఏ పనైనా చేసేస్తారు. నువ్వు ఈ పని చేయలేవు అంటే ఆ పని చేసి చూపిస్తారు. సామాన్యంగా అనవసర పోటీలకు వీళ్ళు వెళ్ళరు. వెళ్తే గెలుస్తారు. అవ్వదు అన్న పనిని కూడా చేసి చూపిస్తారు. చక్కని కళా పోషణ అంటే సినిమాలు తీయడం కానీ, సినిమాల్లో నటించడం కానీ, టీవీ యాంకర్స్గా సంగీత సాహిత్యాలను పోషించడం కానీ వీరికి ఇంట్రెస్ట్ అన్నమాట. వీటి మీద చాలా ఇంట్రెస్ట్. వాళ్ళన్నా కూడా వీరికి విపరీతమైన అభిమానం ఉంటుంది. సినిమా వాళ్ళన్నా కూడా, పాటలు పాడే వాళ్ళన్నా కూడా చాలా అభిమానం వీరికి ఉంటుంది. పెయింటింగ్ వేయడం, డ్రాయింగ్ లాంటివి వీరికి చాలా ఇష్టం అన్నమాట. కొత్త కొత్త విలక్షణమైన ఆలోచనలు వీరికి వస్తూ ఉంటాయి. అందరిలాగా వీరు ఆలోచించరు. కొత్తగా, అద్భుతంగా, విశేషంగా ఆలోచిస్తారు. ఆ ఆలోచన అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. అభిప్రాయం స్థిరంగా ఉండదు. అస్తమానం అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. ఒక మనిషి మీద మంచి అభిప్రాయం వస్తే మళ్ళీ కాసేపటి తర్వాత చెడుగా మారచ్చు ఆ అభిప్రాయం. ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా వీరు తట్టుకోలేరు. దుఃఖంలో కుంగిపోతారు. కోపం వస్తే విధ్వంసాలు సృష్టిస్తారు. పగలగొడతారు, అరుస్తారు, గోల చేస్తారు. అంటే ఇది కొందరికి మాత్రమే. కారులో తిరగాలి, సుఖాలు, లగ్జరీలు అనుభవించాలి అనే తాపత్రయం వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరికి ఏసీలు కానీ, విదేశీ ప్రయాణాలు కానీ ఇలాంటివంటే చాలా ఇష్టం అన్నమాట. 40 సంవత్సరాల తర్వాత ఆధ్యాత్మికంగా భక్తి భావన అనేది ఎక్కువగా ఉంటుంది. దేవతా దర్శనాలు ఎక్కువగా చేస్తారు. తీర్థయాత్రలు ఎక్కువగా చేస్తారు. గొప్ప వాళ్ళ ప్రవచనాలు వినడం ఇష్టంగా ఉంటుంది వీరికి. అందంగా ఉంటారు. పొందికగా, లక్షణంగా ఉంటారు. మంచి కాంతివంతులు, ప్రకాశవంతులు. ముఖంలో కళ ఉంటుంది. శారీరక సుఖాలు బాగా అనుభవిస్తారు. సంపద బాగా అనుభవిస్తారు. తాత ముత్తాతల ఆస్తులు కూడా అనుభవిస్తారు. స్త్రీధనం, సొంతంగా సంపాదించిన ధనం అన్నీ అనుభవిస్తారు. అనేక రకాల విద్యల్లో కూడా రాణిస్తారు. చదువు అంటే బాగా ఇష్టం.
అలాగే అనేక రకాల డిగ్రీలు కూడా పొందుతారు. అనేక రకాల భాషలు చదవడం కానీ 4-5 భాషలు నేర్చుకోవడం కానీ వీరికి ఇష్టం అన్నమాట. శాస్త్ర సాంకేతిక రంగాలంటే ఇష్టం వీరికి. అంటే ఇంజనీరింగ్ కానీ కంప్యూటర్స్ కానీ ఇలాంటివంటే వీరికి చాలా ఇష్టం అన్నమాట. వీళ్ళలో చాలామంది టీచర్స్గా, లెక్చరర్స్గా, నాట్యం, సంగీతం ఈ విధమైన వృత్తుల్లో ఉంటారన్నమాట. న్యాయవాద వృత్తుల్లో కూడా వీరు రాణిస్తారు. ఆల్కహాల్ వ్యాపారం కూడా వీరికి కలిసి వస్తుంది. ఊరు చివరి ప్రాంతాలు వీరికి కలిసి వస్తాయి. చుట్టూ మొక్కలు, మధ్యలో ఇల్లు ఉంటే వీరికి చాలా ఇష్టం. ప్రకృతిని బాగా ఆస్వాదిస్తారు వీరు. ప్రకృతిలో గడపడం అంటే వీరికి చాలా ఇష్టంగా ఉంటుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎక్కువగా వస్తాయి వీరికి. బీపీ, షుగర్, జీర్ణక్రియ రోగాలు, మూత్రకోశ వ్యాధులు, ప్రేగులు, కీళ్ళకు సంబంధించిన వ్యాధులు వీరికి వస్తాయన్నమాట. అయితే ఈ తులారాశి వారు ముఖ్యంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. అందరూ నన్ను మెచ్చుకోవాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. అందరూ నన్ను గౌరవించాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. కులమతాలను ఇష్టపడతారు. ఏ సాంప్రదాయంలో ఉన్నారో ఆ సాంప్రదాయాన్ని చక్కగా ఇష్టపడతారు. దయాగుణం ఎక్కువ వీరికి. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారం అనుకూలిస్తుంది. వ్యాపారం బాగా చేయగలుగుతారు. ప్రతి విషయాన్ని వాయిదా వేస్తారు. చేద్దాంలే అనుకుంటారు. వీరి ఎదుగుదలను వీళ్ళే ఆపుకుంటారు. రకరకాల టాలెంట్స్ ఉంటాయి. పనిలో ప్రావీణ్యత ఉంటుంది. మోసపోయే స్వభావం ఎక్కువ. ఈజీగా మోసపోతారు వీరు. చెడ్డవారని తెలిసినా కూడా ఎదుటి వారికి అవకాశం ఇచ్చి మోసపోతారు. మిత్రులే ఎక్కువగా నమ్మక ద్రోహం చేస్తారు. అందంగా ఉంటారు. చూపుతో ఆకర్షిస్తారు. సరదాగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉంటారు. పెళ్ళిళ్ళల్లో, ఫంక్షన్స్లలో సరదాగా ఎంజాయ్ చేస్తారు. పక్క వాళ్ళ గొడవలకు వెళ్ళరు. వీరి జోలికొస్తే వదలరు. అనుకున్నది సాధించేదాకా ఓర్పుగా ఉంటారు. జీవితంలో చిన్న చిన్న ఎదురు దెబ్బలు తినే అవకాశం వీరికి ఉంటుంది. ఎదుటి వారితో పని చేయించగలరు. కోపం త్వరగా వస్తుంది, త్వరగా తగ్గుతుంది కూడా. బట్టలు అంటే ఇష్టం, బంగారం అంటే ఇష్టం, సుగంధ ద్రవ్యాలు బాగా వాడతారు. అంటే సెంట్లు బాగా వాడతారు. మంచి పనుల్లో ముందుంటారు. ధర్మంగా ఉండాలనుకుంటారు. పక్క వాళ్ళ పనుల కోసం సమయం ఎక్కువగా వృధా అవుతుంది. నేను మంచివాడిని అనే తాపత్రయం వీరికి ఎక్కువగా ఉంటుంది. కొత్త విషయాలను తెలుసుకోవాలనే తపన ఎక్కువగా ఉంటుంది వీరికి. మనోభావాలను చక్కగా వ్యక్తపరుస్తారు. అనుకున్నది ఈజీగా ఎదుటివారికి చెప్పగలుగుతారు. భక్తి మార్గంలో ముందుంటారు వీరు. బంధువులంటే చాలా ఇష్టం వీరికి. చాలా కష్టపడతారు. శ్రమకు తగ్గ ఫలితం మాత్రం వీరికి రాదు. నిజాయితీ పరులు. నమ్మక ద్రోహం అస్సలు చేయరు. చదువు అంటే వీరికి చాలా ఇష్టం. మాటలతో ఎదుటి వారిని ఆకర్షిస్తారు. కష్టపడి చదువుకుంటారు. ఏదైనా త్వరగా నేర్చుకుంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకోగలుగుతారు. జ్ఞాపక శక్తి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీరికి. పెట్టుబడుల వల్ల నష్టాలు కలుగుతాయి. పార్ట్నర్షిప్ వ్యవహారం వీరికి అచ్చిరాదు. ప్రేమలు, ఆకర్షణల వల్ల నష్టపోతారు. వివాహ జీవితం అన్యోన్యంగా ఉంటుంది. చక్కటి అవయవ సౌష్ఠవం ఉంటుంది. సమాజ సేవ చేయాలనే తాపత్రయం వీరికి ఎక్కువగా ఉంటుంది. ముందు చూపు కూడా వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ప్రేమ అనేది ఎక్కువ. విందులు, వినోదాలను ఇష్టపడతారు. చక్కని ఆతిథ్యం ఇస్తారు. అందాన్ని ఆస్వాదిస్తారు. సంతోషంగా ఉంటారు. ఇతరులను సంతోషంగా ఉంచుతారు. ఓపిక అనేది చాలా ఎక్కువ. సాహసాలను ఇష్టపడతారు. ఏదైనా వద్దు అంటే అది చేయడానికి తాపత్రయం ఎక్కువగా ఉంటుంది వీరికి. అందరూ వీరిని ఇష్టపడతారు. భార్య లేదా భర్త కోసం అతిగా కష్టపడతారు. సంతోషంగా జీవితాన్ని గడపాలనుకుంటారు. అనవసర ఖర్చులు అవుతూనే ఉంటాయి జీవితంలో. స్నేహం అంటే ప్రాణం. స్నేహితులంటే ప్రాణం. శ్రేయోభిలాషులు ఆపదలో ఆదుకుంటారు. నిజాయితీగా ఉంటారు. పిల్లలు ముసలితనంలో చక్కగా చూసుకుంటారు. తోబుట్టువుల కంటే బయటి వాళ్ళ ద్వారానే ప్రయోజనం ఉంటుంది వీరికి. కిడ్నీలు, వెన్నెముక, గర్భాశయ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇతరులకు మంచి సలహాలు ఇస్తారు. లగ్జరీ లైఫ్ అనుభవిస్తారు. ఇంట్లో ఖరీదైన వస్తువులు కూడా ఉంటాయి వీరికి. వీరికి ఖచ్చితంగా సొంత ఇల్లు, కనీసం 2 ఇళ్ళు కూడా ఉండే అవకాశం ఉంటుంది. భార్య కోసం అన్ని సౌకర్యాలు అందిస్తారు. ప్రేమను వ్యక్తపరుస్తారు.
ప్రతిస్పందన రాకపోతే నిరాశ పడతారు. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా విడాకులు మాత్రం తీసుకోరు. ఇంకా పిల్లలను చక్కగా చూసుకుంటారు, ఇంటిని చక్కగా ఉంచుకుంటారు, ఇంటికి వచ్చిన వారిని చక్కగా చూసుకుంటారు. గొడవల మధ్యలకు వెళ్ళి సంధి కుదుర్చుతారు. మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బందులు కూడా వస్తాయి. ప్రేమలో పడుతూ ఉంటారు ఎక్కువగా. బంధువుల్లో స్నేహితుల్లో ఎవరైనా కష్టాల్లో ఉంటే వీరి పేరే గుర్తుకు వస్తుంది వాళ్ళకి. అనవసరమైన గొడవల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. గుంపులుగా తిరగడం ఇష్టం ఉండదు. ఒంటరిగా ప్రశాంతంగా ఉండడం అంటేనే ఇష్టం. విశ్రాంతి తీసుకోవడం అంటే ఇష్టం. సమయం దొరికితే నిద్రపోవాలి అనుకుంటూ ఉంటారు. ఓడిపోయినా నష్టపోయినా ఆ విషయాన్ని వెంటనే మర్చిపోతారు. గొప్పలు చెప్పుకోరు. కొందరు ఓడిపోయినా నష్టపోయినా కుంగిపోతారు, కొందరు కుంగిపోరు. గొప్పలు చెప్పుకోరు. సినిమాలు, సంగీతం, ఎంటర్టైన్మెంట్ వీరికి చాలా ఇష్టం. ప్రయాణాలంటే చాలా ఇష్టం. వీరి సలహాలు పాటించి గొప్ప స్థాయికి వెళ్ళిన వారు కూడా ఉంటారు. వారు వీళ్ళని కేర్ చేయరు. తర్వాత మాట నెగ్గించుకుంటారు. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు. వీరు తీర్పు చెప్పాలనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది. కావాలని మధ్యలోకి వెళ్ళి శత్రువులను పెంచుకుంటారు. అందరికంటే మంచి మార్కులు, మంచి ర్యాంకులు తెచ్చుకోవాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా అనుకున్నది మాత్రం సాధిస్తారు. మామూలుగా ఎవరి జోలికి వెళ్ళరు. అవసరమైతే చక్కని గుణపాఠం చెప్తారు. అన్నీ క్రమంగా ఉండాలనుకుంటారు. మీడియా, సినిమా రంగాల్లో కూడా వీరు ఉంటారు. పెయింటింగు, మొక్కల పెంపకం అంటే వీరికి చాలా ఇష్టం. ఎవరైనా వచ్చి మాట్లాడితే త్వరగా కలిసిపోతారు. హాస్యాన్ని ఇష్టపడతారు. ఎదుటివారు అచ్చం వీరిలాగానే ఉండాలనుకుంటారు. వీరిలాగా లేకపోతే మాత్రం వీళ్ళకి అస్సలు నచ్చదు. నరాలు, మోకాళ్ళు, నడుంకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం వీరికి ఉంటుందన్నమాట. వృత్తులు మార్చితే వీరికి నష్టం వస్తుంది. ఎదుటివారు చెప్పింది నిజం అనుకుంటారు. గుండ్రని ముఖం, ఇతరులను అర్థం చేసుకుంటారు. వీరు ద్విస్వభావ లక్షణం అంటే 2 రకాల స్వభావాలు ఉంటాయి వీరికి. ఉద్యోగం నుంచి వ్యాపారం, వ్యాపారం నుంచి ఉద్యోగానికి మారుతూ ఉంటారు. వీరిని తిట్టుకునేవారు కూడా ఉంటారు. వాక్చాతుర్యం వల్ల అందరినీ ఆకర్షిస్తారు. అంటే చక్కగా మాట్లాడడం వల్ల అందరూ మీకు ఫిదా అవుతారనమాట. అందం పిచ్చి. కొంచెం అందం అంటే చాలా పిచ్చిగా ఉంటుంది వీరికి. అతి మంచితనం శాపంగా మారుతుంది వీరికి. బంధువులకు మంచి చేసి కూడా తిట్లు తింటారు. జీవితంలో మనశ్శాంతి మాత్రం ఉండదు. తల్లిదండ్రులంటే గౌరవంగా ఉంటుంది వీరికి. పెద్ద మనుషులుగా మంచి సలహాలు ఇస్తారు. గొడవలను సర్దుమణిగేలా చేస్తారు. విదేశీ యోగం కూడా వీరికి ఉంటుంది. అంటే జీవితంలో ఒక్కసారైనా విదేశాలకు వెళ్ళగలుగుతారనమాట. చేతిలో డబ్బు నిలవదు కనుక జీవిత భాగస్వామి దగ్గర దాయాల్సి వస్తుంది వీరు. అయితే ఇంకా అత్యుత్తమైన ఫలితాల కోసం ఈ తులారాశి వారు సంకల్ప ధ్యానం చేయాలి. ఇది ఏ విధంగా చేయాలంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకొని, చేతులు 2 క్రాస్ చేసుకొని, కళ్ళు మూసుకొని శ్రీ విద్యా భక్తి ఛానల్లో తులారాశికి సంబంధించిన సంకల్ప ధ్యానం ఉంటుంది. అది వింటూ ధ్యానం చేయడం ద్వారా మనం తెలిసి తెలియకుండా చేసిన తప్పులు కానీ, కర్మలు కానీ దగ్ధమైపోయి జీవితంలో ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతులుగా అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది. కనీసం 41 రోజులు ధ్యానం చేసి చూడండి. మీలాంటి వారు, చక్కని మనసున్న వారు మీరు ధ్యానం చేయడం ద్వారా చక్కని ఫలితాలు పొందుతారు. మీకు ధ్యానం నచ్చితే దీన్ని నలుగురికి మీరు ధ్యానాన్ని నేర్పించగలుగుతారు. ధ్యానం అనేది అత్యుత్తమైన ప్రక్రియ. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం ధ్యానం అంటారు. అలాంటి ఎన్నో కోట్ల పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమం జపం, జపకోటి సమం ధ్యానం అంటారు. అంటే ఎన్నో కోట్ల పూజల ఫలితం, జపాల ఫలితం, స్తోత్రాల ఫలితం ఈ ధ్యానానికి ఉంటుందన్నమాట. ధ్యానం అంటే మన లోపలికి మనం వెళ్ళడం ద్వారా ఆ పరమాత్మను కలుసుకుంటాము. ఇదేదో గొప్ప ప్రక్రియ అనుకోకండి, ఇది సాధారణ ప్రక్రియ. ఇప్పుడు చాలామంది ధ్యానం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ధ్యానం చేయడం ద్వారా ఎంతో ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. శ్రీ విద్యా భక్తి ఛానల్లో సంకల్ప ధ్యానం చేయండి. మీ తులారాశికి సంబంధించిన సంకల్ప ధ్యానం చేయడం ద్వారా మీరు అనుకున్న కోరికలు త్వరగా నెరవేరుతాయి. నలుగురికి మంచి చేయగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే
షేర్ చేసి శ్రీ విద్యా భక్తి ఛానల్కి ఎదుగుదలకి ఉపయోగపడండి. కృతజ్ఞతలు మిత్రులారా.